ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. తులారాశి, ఈ రాశి వారికి సెప్టెంబర్ నెల భాద్రపద మాసంలో ఎలా ఉండబోతోందంటే కనుక స్త్రీల వ్యవహారాల్లో చిక్కులు రావడము, భయాలు కలగడము కనపడుతోంది. అది ఏ స్త్రీలైనా సరే, మీరు ఇంట్లో కానీ, లేదా మీరు పనిచేసే వాతావరణంలో కానీ, లేదా మీరు పనిచేసే సంస్థల్లో కానీ స్త్రీల వల్ల చిక్కులు కనబడుతోంది. అది పురుషులకే కాదు, స్త్రీల నుంచి స్త్రీలకు కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే విచారం పెరగడంతో పాటు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణము మీరున్న ప్రదేశంలో జరగబోతోంది. ఆ విషయం జాగ్రత్తలు తీసుకోండి. అయితే బంధువులతో విరోధం జరగడము, మాట పట్టింపుల వల్ల దూరం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మాటను కొంచెము అంటే సంయమనం పాటించే ప్రయత్నం చేయండి. బంధుత్వాలకు దూరంగా వెళ్లే ప్రయత్నం చేయకండి. శరీరంలో కొంత అనారోగ్య సూచన గోచరిస్తోంది. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. శుభకార్య నిర్వహణ చేస్తారు. దానికి సంబంధించిన ఆకస్మిక ధనప్రాప్తి రావడంతో పాటు మీరు గతంలో చేసిన రుణాలు మంజూరు అవ్వక ఇబ్బంది పడి ఉంటే ఆ రుణాలు ఈ సమయంలో శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మరొక్కసారి ప్రయత్నం చేసి చూసుకోవచ్చు. అయితే మంచి భోజనం చేసే అవకాశంతో పాటు ఒక ఆకస్మిక కీలకమైన అంశము మీకు సంతోషం కలిగించే అవకాశం కనబడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. శరీర సౌఖ్యంతో పాటు కొంతమందికి అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ ప్రకారంగా మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ముందుగా గురుబలం తీసుకున్నట్టయితే దొంగల వలన అగ్ని మూలకంగా ఇబ్బందులు పడేటట్టుగా గురువు యొక్క ఫలితం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా కొంత మీరు అధైర్యానికి కానీ, కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడానికి కానీ సూచనలు కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. అయితే రెండవ అర్ధ భాగంలో అనగా ద్వితీయార్థంలో తదుపరి 15 రోజుల్లో మీకు ధనలాభంతో పాటు ఆకస్మికంగా కోర్టుకు సంబంధించిన కీలకమైన అంశాలు మీ తరపున తీర్పు వచ్చేటట్టుగా, అంటే మీరు గతంలో ఏ కోర్టులో ఏ అంశాలు వేశారో అది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ విషయంలో మీకు తీర్పు వచ్చేటట్టుగా కనబడుతోంది. తర్వాత శని భగవానుడి యొక్క ఫలితాలు, మీరు చేస్తున్న పనులలో కొన్ని పనులకు ఆటంకం కలగడం, అది ప్రభుత్వ పరంగా కావచ్చు, లేదా మీ యొక్క ఇంటి పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది. ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. రుణం కోసం కావచ్చు, ఏదైనా ఒక ప్రయత్నాన్ని చేసినప్పుడు మధ్యలో ఆగకుండా ముందుకెళ్లేటట్టుగా చూసుకోండి. దీంతో పాటు దాయాదులతో గొడవలు వచ్చేటట్టుగా కనబడుతోంది. దాయాదులు అంటే మీ చుట్టాలు కావచ్చు, లేదంటే మీ పూర్వీకులు కావచ్చు, వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. నీచ స్త్రీలతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే రెండవ అర్ధ భాగంలో మీకు ఏదైనా ఆగిపోయిన గృహాలు కావచ్చు, లేదంటే ఫ్యాక్టరీస్ కావచ్చు, ఏదైనా నిర్మాణ పరంగా మీకు ఆగిపోయి ఉంటే అవి తిరిగి ప్రయత్నం చేయడానికి అనువైన సమయము. చేయడానికి కావలసిన ధనపరంగా కావచ్చు, లేదంటే సలహాపరంగా కావచ్చు, ముందుకెళ్లే ప్రయత్నం తీసుకెళ్లేటట్టుగా కనబడుతోంది. తర్వాత సంతాన పరంగా మీకు కొంత విరోధం రావడం కానీ, సంతానానికి దూరంగా ఉండే అవకాశం కానీ ఈ సమయంలో గోచరిస్తోంది. అది ఏ మూలకంగా అంటే ఉద్యోగరీత్యా వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు, లేదంటే వివాహం అయ్యి కూడా బయటకు వెళ్ళొచ్చు. వాళ్ళకి మీకు కొంత గ్యాప్ అనేది ఏర్పడే అవకాశం కనబడుతోంది. కేతువు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయంటే విశేషమైన ఫలితాలు ఇస్తున్నారు. అన్నిటా లాభాలు రావడంతో పాటు భూమి వస్తువు కొనుక్కోవడానికి ధనము అప్రయత్నంగా సమకూరే అవకాశం కనబడుతోంది. తరచూ ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల్లో కూడా మీకు ఏదైనా లాభించే అంశమే గోచరిస్తోంది. తరువాత పశులాభము, క్షేత్ర దర్శనము, దీంతో పాటు నూతన వస్తు, వస్త్రము, బంగారము కొనుక్కునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటి అవకాశం ఉంటే కనుక వినియోగించుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఇది రంగాల వారీగా, అంటే ఒక్కొక్క రంగం వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక వ్యవసాయదారులకు మొదటి పంట కన్నా రెండవ పంట విశేషంగా పండడంతో పాటు మీ యొక్క పంటకు
మార్కెట్లో గిరాకీ రావడంతో పాటు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా కనబడుతోంది. గతంలో అప్పులు తీర్చివేసే అవకాశం ఉంది. అయితే కోళ్ల ఫారం చేసే వాళ్ళు ఎవరైతే నడుపుతున్నారో వాళ్లకు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆక్వాకల్చరు, గిడ్డంగి వ్యాపారం చేసే వాళ్లకు కొంత సానుకూలంగాను లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఎవరైనా ఆ ప్రయత్నాలలో పెట్టుబడి పెట్టుకుంటాను అంటే కనుక దానికి కూడా మంచి లాభం వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ అవి లాంగ్ టర్మ్ లో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క అధికారుల అండదండలు కానీ సపోర్ట్ కానీ మీకు ఉన్నప్పటికీ ప్రమోషన్స్ ఆగిపోయే స్థితి కనబడుతోంది. అది మీ యొక్క గతంలో మీరు చేసిన ఉద్యోగ పెర్ఫార్మెన్స్ రికార్డు మూలకంగా కావచ్చు, లేదంటే లాంగ్ టర్మ్ లీవుల్లో ఉండడం కానీ, లేదా అబ్సెంట్ అవ్వడం కానీ, ఏదో ఒక అంశంలో గత రికార్డు మీకు అడ్డు వచ్చి ప్రమోషన్స్ రాని పరిస్థితి కనబడుతోంది. అయితే మీ దాకా వచ్చి చేజారిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఈ మాసంలో గోచరిస్తోంది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక చక్కని అవకాశాలు కనబడుతోంది. ఆశించినంత లాభాలు అంటే మీరు కొంత ఒక 10 రూపాయల లాభం ఆశించినట్టయితే 100 రూపాయల లాభం వచ్చేటట్టుగా రియల్ ఎస్టేట్ వారికి కనబడుతోంది. ఈ సమయంలో మీరు కొత్తగా వెంచర్స్ వేయడం కానీ లేదా భూమిని కొనడం కానీ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది మంగళ గ్రహం వల్ల. అయితే సరుకులు నిల్వ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి. లేదంటే ఈ సమయంలో ఇంతవరకు అనేది మీ అంటే వ్యాపార రీత్యా మీ టార్గెట్స్ కనుక పెట్టుకున్నట్టయితే ఆ టార్గెట్స్ క్రాస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. విశేషమైన లాభాలు వచ్చేటట్టుగా కనబడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఈ విషయంలో కొంచెం యోచన చేసుకోండి. తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారికి విశేషమైన రాణింపు రావడము, కొత్త పదవులు మీకు మీ అధిష్టానం వర్గం వారు ఇచ్చేటట్టుగా కనబడుతోంది. అవసరానికి సమయానికి మీకు ధనపరంగా కావచ్చు, పదవి పరంగా కావచ్చు విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశం కనబడుతోంది. కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దామని అనుకున్న వాళ్ళు ఈ సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో పెట్టుకున్న టార్గెట్స్ కానీ లేదా గోల్స్ కానీ లేదా అంటే ఒక ఏదైనా మేము కొత్తగా ప్రయత్నం చేద్దామని కానీ, విదేశాలు వెళ్ళి అక్కడ చదువుదామని కానీ, స్కాలర్షిప్స్ కోసం కానీ, ఇలా మీరు ఏ అంశంలో అయితే ప్రయత్నం చేసి ఉంటారో ఆ అంశాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందబోతారన్నమాట. అయితే ఒక్కొక్కరికి నక్షత్ర పరంగా చెప్పదగిన పరిహారాలు, సూచనలు ముందుగా చిత్తా నక్షత్రం వారు 3, 4 పాదాల వారు వీరికి మంగళవార నియమాలు పాటించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు మీ పేరిట అభిషేకం కానీ అర్చన కానీ చేసుకుని మంగళవార నియమాలు అంటే అక్కడ మాంసాహారం తినరాదు, తర్వాత మద్యం ముట్టుకోకుండా నిరాహారంగా పళ్ళు పానీయాలు మాత్రమే తీసుకుని ప్రతి మంగళవారము ఈ మాసంలో వచ్చి 4 మంగళవారాలు నిష్ఠతో పాటించండి. తర్వాత స్వాతి నక్షత్రం వారు అనగా 1, 2, 3, 4 పాదాల వాళ్లకు దుర్గా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు ఈ శుక్రవారం కానీ మంగళవారం కానీ లేదా గురువారం కానీ ఈ 3 వారాల్లోనూ మీకు అనుకూలమైన కుదిరిన వారాల్లో 4 వారాలు వెళుతూ అక్కడ మీ పేరిట అమ్మవారికి పసుపు కుంకుమను పూజ చేయించుకోవడం కానీ దానం కానీ ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. స్పెషల్లీ స్వాతి నక్షత్రం వాళ్ళు. తరువాత విశాఖ నక్షత్రం వారు 1, 2, 3 పాదాల వారికి దత్తాత్రేయ కవచం అనేది ఉంటుంది. ఆ కవచాన్ని మీరు 11 సార్లు పఠించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటుగా మీరు గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయాలు కానీ గురు సంబంధిత ఆలయాలు కానీ ప్రతి గురువారము వెళ్ళినట్టయితే జాతకరీత్యా కావచ్చు, గ్రహరీత్యా కావచ్చు ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే.